తులారాశి వారు అంటేనే ఒక బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. అయితే జనవరి 27 తేదీన మీ రాశి చక్రంలో గ్రహాల గమనం చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఈరోజు మీకు ఎదురయ్యే అకస్మాత్తిక ధనలాభం ఏంటి? మీ కెరీర్‌లో రాబోయే మార్పులేంటి? ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు చేయకూడని ఆ ఒక్క తప్పు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీకోసం ఒక పవర్‌ఫుల్ పరిహారం చెప్పబోతున్నాను. ముందుగా మీ ఉద్యోగ, వ్యాపార విషయాలకు వస్తే ఈరోజు మీకు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉన్నా, మీ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్ మరియు క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి కొత్త ఆఫర్‌లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే చంద్రుని సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది. మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. అయితే ఈరోజు ఖర్చులు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనవసరమైన విషయాల కోసం డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇంకా ఆరోగ్యం మరియు కుటుంబ విషయాలకు వస్తే ఈరోజు తులారాశి వారు కొంచెం కంటి సమస్య లేదా అలసటకు గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. కుటుంబాలలో జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదోపవాదాలు జరగవచ్చు. కానీ మీరు మీ సహజ సిద్ధమైన ఓపికతో వారిని సర్దుబాటు చేస్తారు. పిల్లల చదువుల విషయంలో మీకు మంచి వార్త అందుతుంది. అది మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈరోజు మీరు చేయకూడని ఆ ఒక్క తప్పు ఏంటంటే అపరిచిత వ్యక్తులకు హామీ ఇవ్వడం. ఈరోజు మీరు ఎవరికైనా డబ్బు విషయంలో మధ్యవర్తిగా ఉంటే భవిష్యత్తులో అది మీ గౌరవానికి భంగం కలిగించవచ్చు. నేటి పరిహారం: ఈరోజు మీ అదృష్టం ఇంకా పెరగాలి అంటే దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోండి, లేదా ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. దీనివల్ల మీకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.